ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు చాలా వేడెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో సరికొత్త వివాదాలు రోజుకొకటి తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది పోలీసులు చట్టాల్ని పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. నిజానికి సుప్రీంకోర్టు ఆధారాల ప్రకారం 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లతో ఏదైనా కేసు నమోదైతే నిందితులకి ఖచ్చితంగా 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి. ఇది అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన గైడ్లైన్స్. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల విషయంలో ఈ రూల్స్ ఎక్కడా అమలు కావట్లేదని వైసీపీ ఆరోపిస్తోంది. నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి వేళల్లో అరెస్టులు చేస్తున్నారని, పథకం ప్రకారం అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపించడం లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. చట్టాన్ని అతిక్రమించి అక్రమ రిమాండ్లకి పంపవద్దంటూ రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లందరికీ కూడా హైకోర్టు ప్రత్యేకంగా ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఎఫ్ఐఆర్లో 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉంటే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే ప్రక్రియ ఫాలో అవ్వాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ కొందరు పోలీసు అధికారులు మాత్రం వెనకడుగు వేయకుండా తమ పందాను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా గోరెంటలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనానికి వెళ్లిన అంబటి రాంబాబు వస్తున్న తరుణంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో అంబటి రాంబాబు నోరుజారి అన్న కొన్ని పదాల్ని పట్టుకుని కూటమి నేతలు రెచ్చిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత అన్న పదాలను వెనక్కి తీసుకుంటూ అంబటి రాంబాబు క్షమాపణలు కోరినప్పటికీ ఏకంగా వేల మంది వెళ్లి తన ఇంటి మీద దాడి చేశారనే ఆరోపణలు రావడం, కార్లు అద్దాలు పాల్గొట్టడం వంటివి చేసడం మనం వీడియోలో చూసాం. ఇంట్లో చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు మాత్రం అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగం లాంటి చర్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఒక మాజీ మంత్రికి ఆ స్థాయిలో పరిస్థితి రావడం దారుణమనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ అన్యాయం మీద అంబటి రాంబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబు మీద కేసు నమోదు చేసి చట్టాన్ని పక్కన పెట్టి అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా వేధించారు. దీని మీద అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్లనే హైకోర్టు చాలా క్షుణ్ణంగా విచారణ జరిపింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన 2 కేసులు, అలాగే పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన 1 కేసులో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు చాలా సీరియస్గా పరిశీలించింది. చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పూర్తిగా విరుద్ధంగా పోలీసులు ప్రవర్తించారని ఉన్నత స్థాయి న్యాయస్థానం నిర్ధారించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను నల్లపాడు సీఐ వంశీధర్, అలాగే ఎస్ఐ మధుపవన్ మరియు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లకి హైకోర్టు నిర్ణయం తీసుకుంటూ నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నేరుగా ఈ ముగ్గురు కీలక పోలీసు అధికారులకి నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉలిక్కిపడింది. పోలీస్ సర్కిల్స్లో ఇప్పుడు ఇది ఒక పెద్ద సంచలనంగా మారుతోంది. కేవలం అంబటి రాంబాబు విషయంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వైసీపీ నేతలు ఇలాంటి అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారు. అంబటి రాంబాబు లాగే మిగతా నేతలు కూడా చట్టాన్ని అతిక్రమించిన అధికారుల మీద హైకోర్టు మెట్లెక్కితే రాష్ట్రంలో ఉన్న సగం మంది పోలీసు అధికారులకు నోటీసులు రావడం ఖాయమంటూ వైసీపీ మీడియా చెప్పుకొస్తోంది.